ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వేలాది స్తోత్రాలు దేవా. నిన్నటి దినమంతయు తండ్రి, గత రాత్రి అంతయు నీ కృపా క్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో మీరు తోడై నడిపించండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. అవును తండ్రి, గొప్ప దేవ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన తండ్రి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకు కలిగిన ఆస్తి అంతయు తండ్రి పెట్టి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన ఏ ప్రయోజనము లేక తను బాధపడుతున్న సమయంలో తండ్రి నీ వస్త్రపు చెంగు ముట్టిన తన యొక్క విశ్వాసంతో నిన్ను ముట్టినప్పుడు ప్రభా, మీరు ఆమెను స్వస్థపరిచారు. స్తోత్రాలు దేవా, సమాధానమును అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా ప్రభా సంపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి. మీరెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మాలో కూడా ప్రభా సంపూర్ణమైన విశ్వాసమును, నమ్మకమును అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో సమస్తము నీకు తెలుసు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి మీరు ఎలా అద్భుత కార్యము చేశారో ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి, మరెంతో కాలం నుంచి అనుభవిస్తున్న వారి యొక్క పరిస్థితిని మార్చండి తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి కుటుంబాలలో జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవ, ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ విడుదల దయచేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న కుటుంబాల మధ్య ప్రేమ సమాధానము లేకున్న ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానమును దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానమును అనుగ్రహించండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఒంటరిగున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఈ దినమంతయు తండ్రి తోడై నడిపించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ మెండైన దీవెనల చేత ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి తండ్రి. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.